సభలో రైతు సమస్యలపై చర్చించేందుకు టీడీపీ సర్కార్ భయపడిందన్నారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. గిట్టుబాటు ధర లభించక రైతులు అల్లాడుతుంటే చంద్రబాబు సర్కారుకు పట్టడం లేదంటున్న రోజాతో మా ప్రతినిధి దీప్తి ఫేస్ టు ఫేస్. అసెంబ్లీ ప్రారంభమైన 45 మినిట్స్కే జీఎస్టీకి సంబంధించిన బిల్ ఆమోదం తెలపడం జరిగింది. అలాగే పివి సింధు ఎవరైతే తెలుగు అమ్మాయి అయ్యుండి ఒలింపిక్స్లో మెడల్ సాధించిన తనకి కూడా డెప్యూటీ కలెక్టర్ అకార్డింగ్ టు పబ్లిక్ సర్వీసెస్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారంగా కూడా తనకి జాబ్ ఇవ్వాలి అన్న అంశానికి సంబంధించి కూడా ఆమోదం తెలిపింది ఇవాళ జరిగిన అసెంబ్లీలో. అయితే మొత్తానికి వైసీపీ ఎమ్మెల్యే రోజా ఉన్నారు మనతో, ఒకసారి ఆవిడని అడుగుదాం. ఇవాళ అసెంబ్లీ జరిగిన తీరు పట్ల కానీ లేకపోతే ఓ పక్క ప్రొసీడింగ్స్ జరుగుతున్నంతసేపు వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ స్పీకర్ పోడియాన్ని ముట్టడించి ఎట్టి పరిస్థితుల్లో ముందుకి సాగనివే ప్రయత్నం కూడా చేయలేదు. ఎందుకంటే స్పెషల్గా ఇది జీఎస్టీ కోసం అనే చెప్పిన ఈ అసెంబ్లీలో ఇవాళ మీరు ఇలాంటి ప్రవర్తనకి కారణం ఎందుకు? జీఎస్టీ బిల్లుకి పార్లమెంట్లోనే మేము సపోర్ట్ చేసిన విషయం అందరికీ తెలుసు. ఇక్కడ దీనికి పెద్దగా డిస్కషన్ అవసరం లేదు, విభేదించినప్పుడే డిస్కషన్ అవసరం. అలాగే పివి సింధు విషయంలో కూడా ఆవిడని మేము అభినందించాం, స్వాగతించాం. ఈరోజు పివి సింధుది జీఎస్టీ బిల్లు కుంటి సాకుగా చూపించి రైతుల ఆత్మహత్యలు చేసుకుంటుంటే వాళ్ళ గిట్టుబాటు ధరల గురించి మీరేదైతే ప్రామిస్ చేశారో, మరి ధరల స్థిరీకరణ అనేది 5,000 కోట్ల గురించి మేము ఈరోజు మాట్లాడాలి అని అడిగితే కనీసం మాట్లాడడానికి అవకాశం లేకుండా ఏ విధంగా అహంకారపూరితంగా మీరు బిల్లులు పాస్ చేసుకొని నిరవధిక వాయిదా వేసేసి వెళ్ళిపోయారే. 2 గంటల వరకు అసెంబ్లీ జరగడానికి అవకాశం ఉంది. నిజంగా మీకు రైతుల మీద చిత్తశుద్ధి ఉంటే, ప్రేమ ఉంటే, రైతు బాంధవుడు మీరైతే, రైతు పండించిన పంటకి గిట్టుబాటు ధర కల్పించాలని ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే ఈరోజు ఇప్పుడైనా డిస్కషన్ పెట్టుంటారు, ఇవన్నీ బిల్లులు అయిపోయిన తర్వాత అయినా. కానీ మేము అనుకున్నదే చేస్తాం, లేకపోతే ఎవడు ఏం చేసినా కూడా మేము తల వంచం అనే పరిస్థితి మనం కళ్ళారా చూస్తున్నాం. ఎందుకంటే 2 నెలలుగా రైతులు ఇదే చంద్రబాబు నాయుడు ఏదైతే దొంగ ఇంట్లో ఉన్నాడో ఆ ఇంటి చుట్టుపక్కలే ఆందోళన చేస్తుంటే తమ గిట్టుబాటు ధర కోసం కనీసం వాళ్ళని వెళ్ళి పలకరించిన పాపాన కూడా పోలేదు అంటే ఎంత సిగ్గుమాలిన చంద్రబాబు నాయుడు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ ఈరోజు ముఖ్యంగా నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మంత్రులు కానీ వాళ్ళ బినామీలు కానీ బ్రోకర్లుగా మారి ఏ విధంగా సిండికేట్ మిర్చి యార్డ్లో గుంటూరులో రైతులను ఎలా దోచుకుంటున్నారో ప్రభుత్వానికి కనిపిస్తోంది. కాబట్టి అది తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అండ్ ముఖ్యంగా ఈరోజు వాళ్ళు ఏదైతే ప్రామిస్ చేశారో 5,000 కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఇవ్వకపోవడానికి కారణం తన వ్యాపారం ఏదైతే హెరిటేజ్ ఉందో ఆ లాభాలు తగ్గకూడదు అన్న ఒకే ఒక ఉద్దేశం అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈరోజు 6 గాలం రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడే రైతులకి మాత్రం ఎక్కడ గిట్టుబాటు ధర లేదు. కానీ ఈరోజు హెరిటేజ్ లాభాలు ఆకాశంలో ఉన్నాయి. ఈరోజు 5 నెలల్లో 22 రెట్లు లోకేష్ గారి మరి ఆస్తులు ఎలా పెరిగిపోతున్నాయో మనం చూస్తున్నాం. కానీ పంటలు పండించిన రైతుల ఆస్తులు మరి ఏ విధంగా అప్పులో ఊబిలో కూరుకుపోతున్నాయో మనం చూస్తున్నాం. ఇంట్లో ఉన్న పప్పుకి గిట్టుబాటు ధర కల్పించి ఏ విధంగా ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేశాడో చంద్రబాబు నాయుడు మనం కళ్ళారా చూసాం. కానీ ఈరోజు పప్పుల్ని పండిస్తున్న రైతులకు మాత్రం గిట్టుబాటు ధరలు లేక వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కూడా కనీసం దాని గురించి ఆలోచన చేయట్లేదు. ఆత్మహత్యలు చేసుకుంటున్నారని కేవలం వైసీపీ వాళ్ళే అంటున్నారు. ఎందుకంటే వేరుశెనగ పప్పుకి సంబంధించి కానీ లేకపోతే పసుపుకి సంబంధించి కానీ ఇప్పుడు మిర్చి రైతులకు సంబంధించి కానీ కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రమే ముందస్తు చర్యలు తీసుకుంటుంది. తెలంగాణలో కూడా ఇంత బాగా కండిషన్ లేదు. ఇట్ ఈస్ ఓన్లీ గవర్నమెంట్స్ యాక్టివిటీ విచ్ ఇస్ గోయింగ్ ఫార్వర్డ్ అని చెప్తున్న నేపథ్యంలో కేవలం ధరల స్థిరీకరణ గురించి మాత్రమే 5,000 కోట్ల నిధికి సంబంధించి మీరు మాట్లాడుతున్నారు. కానీ టెక్నికల్ పరంగా చూసుకున్న భారతదేశం మొత్తంలో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉంది అన్న అంశాన్ని మీరు ఎందుకు గుర్తించలేకపోతున్నారు? 8,000 రూపాయలు క్వింటాల్ లోపల కనుక కొనగలిగితే 1,500 రూపాయలు ఇస్తామన్న చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేసిన వెంటనే ఆ రేటు 2,000 పడిపోయింది అంటే అది నిజం కాదా అని నేను అడుగుతున్నాను. ఈరోజు నిజంగా వాళ్ళు అంత కరెక్ట్గా రైతులకి గిట్టుబాటు ధర కల్పిస్తూ ఉంటే మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ధర్నా చేయాల్సి వచ్చింది? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు అండగా ధర్నా చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి 5,000 రూపాయలు ఎలా అనౌన్స్ చేసింది? అదే అడుగుతున్నాం. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న చలనం వీళ్ళు ఎందుకు లేదు? వాళ్ళు 5,000 రూపాయలు ఇచ్చినప్పుడు మీరు 3,000 రూపాయలు అదనంగా కలిపి 8,000గా ఇస్తే కనీసం రైతు పెట్టిన ఖర్చైనా గిట్టుబాటు ధర ఇవ్వలేకపోయినా పెట్టిన ఖర్చైనా తిరిగి వచ్చే పరిస్థితి ఉంది కదా. ఈరోజు పక్క పార్టీలో ఉన్న వాళ్ళకి కోట్లాది రూపాయలు వెచ్చించి మీరు కొనడానికి మనసు వస్తుంది, అలాగే కోట్లాది రూపాయలు వెచ్చించి ఎందుకు రైతుల పంటలు మీరు కొనుగోలు చేయట్లేదని నేను అడుగుతున్నాను. మీరు అందరూ కూడా బ్రోకర్లుగా మారి సిండికేట్గా అయిపోయి రైతులు దోచుకుంటున్నది నిజం కాదని నేను అడుగుతున్నా. ఈరోజు మీ భార్య కోడలేమో డైమండ్ నెక్లెస్లు వేసుకుంటారు, బంగారు నెక్లెస్లు వేసుకుంటారు. కానీ రైతుల పెళ్ళాల మెడలో ఉన్న పుస్తలు ఈరోజు తెగిపోతున్నాయి. కొంతమంది ఏమో బ్యాంకుల్లో పెట్టాలి
ఉండాల్సిన పరిస్థితి. వాళ్ళు తాలిపట్టు కూడా వేసుకునే దౌర్భాగ్యం వాళ్ళకి లేకుండా చేస్తుంది చంద్రబాబు నాయుడు కదా నేను అడుగుతున్నాను. లాస్ట్ టైం అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు 14 రోజుల పాటు జరిగినప్పుడు కూడా పెద్ద ఉపయోగకరంగా చర్చ ఏమాత్రం సాగలేదు. దాన్ని వైసీపీ వాళ్ళు అడ్డుకోవడం జరిగింది. ఇవాళ మీరు ఒక్క రోజులో హడావుడిగా ముగిస్తున్నారు అని చెప్తున్నారు. రేపు ఎల్లుండి మరో 4 రోజులు కంటిన్యూ చేసినా అదే సీన్ ముందుకెళ్తుంది తప్ప ఉపయోగం ఉంటుంది అంటున్నారు. అదే అంటున్నాను, మేము గొడవ చేస్తున్నాము అంటే మా ఇంట్లో ఉన్న పప్పుల గురించో లేదా మా ఇంట్లో ఉన్న కూరగాయల గురించో మేము మాట్లాడట్లేదు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ అన్యాయం అయిపోతున్నారు. 1290 మంది ఈరోజు ఆత్మహత్యలు చేసుకున్నారు. 3 సంవత్సరాలుగా కంటిన్యూస్ గా కరువు ఉంది. కరువుకి రిలీఫ్ కూడా ఇవ్వకుండా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి అలాంటి రైతన్న గురించి ఆలోచించమంటే మేము గొడవ చేయటం ఏంటి? మీరు ఈరోజు 10:30కి ఇప్పుడు వాయిదా వేయకుండా 2 వరకు డిస్కస్ చేసి ఉండొచ్చు కదా. ఎవరు గొడవ చేస్తారు? 14 రోజులు పెట్టామంటారు. మినిమం బడ్జెట్ సెషన్ ఎన్ని రోజులు ఉంటుంది? 48 రోజులు మినిమం ఉంటుంది. మార్నింగ్ 9 నుంచి సాయంత్రం 8 వరకు చేసిన రోజులు కూడా మనం చూసాం. పక్క రాష్ట్రం గురించి ఇంతకుముందు మాట్లాడారు మీరు. మరి అదే పక్క రాష్ట్రంలో ప్రతి సమస్య మీద డిస్కస్ జరుగుతుంది. ప్రతి సమస్య మీద కూడా అందరి అభిప్రాయాలు తీసుకుంటున్నారు. మరి ఎందుకు ఇక్కడ తీసుకోవట్లేదు? ఎందుకు బుల్డోస్ చేస్తున్నారు? అంటే మీరు అందరినీ మోసం చేశారు, అందరినీ అన్యాయం చేశారు అనేది ప్రజలకు తెలిసిపోతుంది. కాబట్టి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ రోజు అసెంబ్లీని బుల్డోస్ చేసుకుంటూ మీరు ముందుకెళ్తున్నారు. మీ కళ్ళ ముందు కనిపించలేదా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నది? ఇదే మిర్చి ఆడికి అసెంబ్లీ సెషన్స్ అప్పుడు జగన్ గారు పోయి ఏ విధంగా రైతుల సమస్యలు తెలుసుకొని వాళ్ళకి మద్దతు తెలియజేసి వచ్చాడో తెలుసు. కానీ ఇక్కడే ఉన్న చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళడానికి మాత్రం సమయం లేదా? థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి ఏదైతే ఇవాళ టీడీపీ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలని కేవలం ఫార్మాలిటీగా నిర్వహించడం జరిగింది. బుల్డోజ్ చేసేసి కంప్లీట్ గా క్లోజ్ చేయడం తప్ప ఇన్ కేస్ వైసీపీ ఎమ్మెల్యేలతో కనుక డిస్కషన్ కనుక పెట్టున్నట్లయితే ఖచ్చితంగా ఇది రచ్చ అవుతుంది. ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం వస్తుంది కాబట్టి దీన్ని క్లోజ్ చేయడం జరిగింది అని చెప్తున్నారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. కెమెరా పర్సన్ వెంకట్ తో దీప్తి, TV9 అసెంబ్లీ నుంచి. అది వైసీపీ ఎమ్మెల్యే రోజా వర్షన్. ఇక